ఆలయ పోషణ కల్పించమని అప్పటి ఆలయ అర్చక స్వామి అయిన తిరుమలాచార్యుడు రంగరాజును అర్థించాడట. అందుకు రంగరాజు తిరస్కరించాడట. ఆ రాత్రి రంగరాజు 2 కళ్లకు చూపు కోల్పోయాడట. ఆ పరిస్థితుల్లోనే తిరుమలకు వెళ్లగా ఒక కంటికి మాత్రమే చూపు వచ్చింది. రెండో కంటికి చూపు రావాలంటే కాళ్లకూరులో ఉన్న తనని దర్శించమని శ్రీనివాసుడు రంగరాజుని ఆదేశించాడని చెబుతారు. రంగరాజు వెంటనే కాళ్లకూరు బయలుదేరి స్వామిని దర్శించుకుని ఆలయ నిర్వహణకు గాను 83 ఎకరాల భూమిని భూరి విరాళంగా సమర్పించాడని స్థల పురాణం. కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధి భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. పాంచరాత్ర ఆగమ విధానంలో ఇక్కడ నిత్యోత్సవాలతో మొదలుకుని బ్రహ్మోత్సవాల వరకు ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని కడు రమణీయంగా జరుపుతారు. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం, నమ్మిన వారి పాలిట ఆపద్బంధువు కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి. స్వామి లీలా వైభవం, మహిమా విశేషాలు అనంతం. దీనికి తార్కాణం స్వామివారి ఆలయం చెంతనే ఉన్న పద్మావతి జలాశయం. గ్రామమంతటికీ నేటికీ తాగునీటినందిస్తూ అక్షయ జలరాశిగా పద్మావతి కోనేరు ప్రసిద్ధి పొందింది. వెంకటేశ్వరుని కృపా కరుణ కాసారమై ఇక్కడ గోచరమవడం స్వామి లీలా విశేషమే. చుట్టూ కొబ్బరి చెట్ల సోయగాలతో, కోనేరులో కలువబాలల పలకరింపులతో, పులకరింతలతో, తామరాకుల సౌందర్యంతో పద్మావతి జలాశయం పరవశాత్మకంగా దర్శనమవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు కాళ్లకూరు శ్రీనివాసుడే ఇలవేల్పు, ఇష్టదైవం, ఆరాధ్యుడు. అందుకే తమ ఇంట ఏ శుభకార్యమైనా శ్రీవారికే తొలి పిలుపు. అంతేకాదు, ఆలయ లోగిలిలో భక్తులు ఉపనయనాల వంటి శుభకార్యాల్ని జరిపించుకొని శ్రీవారి కృపకు పాత్రులవుతున్నారు. శ్రీనివాసుడా పొడగంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ కాళ్లకూరు క్షేత్రంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. అధ్యయనోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాస వేడుకలకి ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. జడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవాహ్నికంగా బ్రహ్మోత్సవాల్ని నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. విశేష సందర్భాలలో, ప్రత్యేకమైన రోజుల్లో, ఆర్జిత సేవల నేపథ్యంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ ముఖమంటపంలో భక్తుల సమక్షంలో జరుపుతారు. అడుగడుగు దండాలవాడు, ఆపద ముక్కులవాడు ఆ తిరుమలేశుడు. అందుకే ఆ స్వామి సప్తగిరులపై ఉన్న తమ సమక్షంలో ఉన్నట్లుగానే భావిస్తారు. తమ నెలవులో ఉన్న శ్రీ వెంకటేశ్వరుడితో ఆ స్వామిని దర్శించుకుని సకల మనోభీష్టాల్ని నెరవేర్చుకుంటారు. ఈ నేపథ్యంలోనిదే కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఎందరికో ఇష్టదైవమైన శ్రీవారి లీలా వైభవాల్ని, ఆలయ విశేషాలను కొందరు భక్తుల ద్వారా ఆలకిద్దాం. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు రథోత్సవ కార్యక్రమం జరుగుతాయి. ఇలాగా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలామందికి కూడా స్వామివారి భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. స్వామికి ఇష్టమైంది చిత్రాన్నము అంటారంటే పులిహార. ఆ పులిహార కార్యక్రమానికి ప్రతి శనివారం కూడా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. కాళ్లకూరు వెంకటేశ్వర దేవుడు చాలా మహిమగల స్వామి. తిరుమల తర్వాత, చిన్న తిరుపతి తర్వాత కాళ్లకూరు చాలా మహిమగల ప్రదేశం. ఇక్కడ స్వామివారి దర్శనానికి తరచూ వచ్చి వెళ్తూ ఉంటాం.
ఏ శుభకార్యక్రమానికైనా సరే ఆయన దర్శనం చేసుకుని ప్రారంభిస్తాము. ఇక్కడ భక్తజనుల పాలిట ఆయన మాకు కల్పతరువు. ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలనేగా స్వామి మూర్తి ఉంటుంది ఇక్కడ. పురుషోత్తమా 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 ఎందరికో అభయమిచ్చే బంగారు చేయి తిరుమల శ్రీనివాసునిది. తిరునామాల చాటు నుండి భక్తులపై స్వామి చూపు సోకితే చాలు వారి జన్మ తరించినట్లే. ఆ స్వామి చిరు దరహాస చంద్రికలు మనల్ని తాకితే చాలు మన మనోభీష్టాలు నెరవేరినట్లే. అందరి దైవంగా, అందరివాడిగా, ఆపద్బాంధవునిగా స్వామి వినుతికెక్కాడు. కాళ్లకూరులో నెలవైన ఆ భక్తవరదుని దివ్య అనుగ్రహాన్ని సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.